సో యాక్చువల్లీ ఇది వచ్చి ఇప్పుడు ఇటార్సీకి వచ్చాము మేము. సో నేను ఎర్లియర్ లైక్ 2015లో 16కి వచ్చాను. చోట సైడ్ 2015-16కి వచ్చాను. అప్పుడు ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ ఇంటర్వ్యూకి వచ్చాను. ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ నేవీకి అంతా ఇక్కడ భోపాల్కి వచ్చేవాడు నేను. వచ్చినప్పుడు అప్పుడు 2015-16-17 అప్పుడు వచ్చాను. 3 years వచ్చాను. వచ్చినప్పుడు ఫుడ్ మనం జనరల్గా ట్రైన్లో తింటాం కదా. నాకు వచ్చి ఒక అతను పరిచయం అయ్యాడు. అతను ఏం చేశాడంటే నాకు నెంబర్ ఇచ్చాడు. అతను ఈ ట్రైన్లో కూర్చొని ఆర్డర్ చేసి, తమిళనాడులోనే అప్పుడు వచ్చింది కదా, తమిళనాడులో ట్రైన్ ఆర్డర్ చేసి కరెక్ట్గా భోపాల్ స్టేషన్లో మన సీట్కి తెచ్చేసాను. 200 అంత అయింది. సేమ్ నేను వచ్చి ఇప్పుడు కూడా అదే చేశాను. సేమ్ వాడికి నెంబర్ నా దగ్గర ఉంది. నా కాంటాక్ట్లో చూస్తే అది భోపాల్ ట్రైన్ అని చెప్పి ఉంది. సో వాడికి కాల్ చేసి 7 రోటీ, ఒక ఆలు గోబీ మటర్ ఆర్డర్ చేశాను. 210 rupees అయింది. సో 210 అయింది 7 రోటీస్కి. సో నాకు ఐ థింక్ 810కి వస్తుంది. అది 810కి తెచ్చిస్తాడు వాడు, మన సీట్కే తెచ్చిస్తాడు. సో మనం బిఫోర్గా పే చేయబల్లే, వాడు వచ్చినప్పుడు మనం ఇస్తే చాలు. అది 210 అయింది. ఒక రోటీ 10 రూపాయలు, 7 రోటీ 70 రూపాయలు, మిగతా వచ్చేసి 140 రూపాయలు. ఏది ఆలు మటర్. అది నేను తినడానికి ట్రై చేస్తున్నట్టున్నాను. సో ఇప్పుడు వచ్చే టైం 6:43 అవుతుంది. ఆల్రెడీ నేను కాల్ చేశాను చెప్పేసాను ఆర్డర్. తర్వాత వాడు మళ్ళీ కాల్ చేసి నాలాగే ఎవరో పెట్టినారు ఆర్డరు, సో కన్ఫర్మ్ చేసుకోవడానికి కాల్ చేశాడు. సో ఓకే అని చెప్పేసి నేను చెప్పేశాను. ఇంకా వాడు తెచ్చిస్తాడు. నాకు తెచ్చిచ్చినప్పుడు నేను మీకు వీడియో చూపిస్తాను. నెంబర్ కూడా నేను ఇక్కడ పెడతాను. మేబీ మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. ఇంటి భోజనం కదా, ట్రైన్లో అయితే ఫుడ్ బాగుంటుంది. అందుకని ఇది ఓకే ఫైన్. 200కి చాలా బాగుంటుంది. హోటల్ది డాబాది బేబీ. ఒకసారి తెప్పించాను. ఇంకోసారి నేను వెళ్ళినప్పుడు అది ఏమైందంటే ఆర్డర్ చేశాను. అప్పుడు వాడికి యాక్సిడెంట్ అయింది. వాడు కాల్ చేసి చెప్పాడు, మా వాడు రాడు, వాడికి యాక్సిడెంట్ అయింది బైకు అని చెప్పి సెకండ్ డెలివరీలో అప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఓకే ఫైన్. ఫ్రెండ్ వాళ్ళే చల్లగా ఉంది, భలేగా లేదు. ఓకే చల్లగా ఉంది, కూల్గా ఉంది. ఓవర్ కూల్గా లేదు, కూల్గా ఉంది. అప్పుడు నాకు ఒక అతని ద్వారా తెలిసింది అది. ఇప్పుడు వచ్చేసి నేను ఇటార్సీలో దిగి వరకు అట్లా చూశాను. అట్లా చూసినప్పుడు నా సీట్ దగ్గర ఇది పెట్టినారు అనమాట. సో ఇది కూడా సేమ్ అట్లాగే. సో దీంట్లో నంబర్స్ ఉన్నాయి చూడండి. ఇది కూడా సేమ్ అట్లాగే. ఇది ఎట్లాంటి భోపాలు, జావల్పూరు, ఖండ్వా, నాగ్పూర్, బాలడ్షా, ఝాన్సీ. సో ఇది కూడా సేమ్ అట్లాగే. మీకు ఏమైనా కావాలనుకోండి చికెన్ థాలీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. 100, 130, 170 అని చెప్పేసి. సో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు బిఫోర్ స్టేషన్కి రారు కదా, 1 hour లైక్ ½ hour బిఫోర్ చెప్పేస్తే వాడు వచ్చి తెచ్చిచ్చేస్తాడు. సో ఇది సీట్ కింద పెట్టాడు. సీట్ కింద పెట్టి ఇది కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇది కూడా. సో ఇది కూడా నేను వచ్చి ఫోటో తీసుకున్నాను. సో అందుకే మీకు చూపిస్తా ఉన్నాను. ఓకే ఆ నెంబర్ కూడా నేను చూపిస్తాను. ఆ నెంబర్ కూడా నేను పెడతాను. మీకు ఏది యూస్ఫుల్ అవుతుంది మీరు షేర్ చేయండి. ఓకే దాన్ని కెమెరా ఫ్లిప్ చేసి వీటిగా పెట్టాను. ఇదే 100, 130, 150, 120 బిర్యానీ కూడా ముద్దరే అనుకున్నా. దీని వెనకాల కూడా ఉంది చూడండి. వెనకాల కూడా నీట్గా వచ్చి మెనూ టు మెనూ ఉంది. మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. వాట్సాప్ చేసి ఇవి తెప్పించుకోవచ్చు మీరు. ఓకే డాబా ఫుడ్ మనకు ఈజీగా దొరకదు, మంచిగా తినేసి పడుకోవచ్చు. ఈ ట్రైన్ తినేసి ఎప్పుడు చేశారో తెలీదు. అందుకని ఇది బెస్ట్. ఇది టాక్సీ నిజంగా అయితే బ్లాక్ వస్తుంది. నేను ఆ భోపాల్ స్టేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వాడు ఎప్పుడు వస్తాడు, వాడు ఎప్పుడు తెచ్చిస్తాడు, ఎప్పుడు వెయిట్ చేస్తున్నాడు. టైం వచ్చి 8 అవుతుంది. 8:10, 8:15 అరౌండ్ వెళ్తుంది ఇది భోపాల్ స్టేషన్కి. తొందరగా తెచ్చిస్తే తినేసి నమాజ్ చదివి ఎడిటింగ్ వర్క్ ఉంది అది చేసి ఇంకా పడుకుంటారని. ఆకలేయడం కూడా మంచిదే. ఏంద్రా అంటే వెంటనే తినేస్తే లోపల ఉన్న ఫ్యాట్ అట్లే ఉంటుంది. ఇప్పుడు నాకు ఆకలి వస్తుంది కదా, ఎంజైమ్స్ అంతా దానికి ఆకలి అడుస్తుంది అది. సో అది నా ఫ్యాట్, ఇప్పుడు ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ని తింటా ఉంటుంది. ఫ్యాట్ దొరికింది ఏదో ఉంటుంది కదా, అది వచ్చి దాన్ని తింటుంది. అట్లీస్ట్ నేను తొందరగానే అవుతా. ఇది ఒక పాజిటివ్. వస్తుంది వెయిట్ చేయడం. వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను మనోడు ఎట్లా చేస్తాడు ఏంది
అని చెప్పేసి. సో మనం వచ్చేసి ఇప్పుడే బండి భోపాల్కి వచ్చింది. భోపాల్లో మనోడు మనకు డెలివరీ ఇవ్వాలి. సో అదే నేను చూస్తున్నా, ఆకలి వేస్తూ ఉంది. భోపాల్లో ఐటమ్స్ బాగానే ఉన్నాయి. డోక్లా అంతా ఉంది. గుజరాత్లో జరిగే డోక్లా అంతా మీకు మనకు భోపాల్లో ఉంది. ఇప్పుడే చూశాను, ఆమ్లెట్ అంతా హెవీగా ఉంది. ఇప్పుడు వస్తే బాగుంటుంది. తెచ్చిస్తాడు చూడండి అట ఆమ్లెట్ పోతా ఉందట. అరే అయ్యా ఏడున్నారా నువ్వా? ఆకలి వేస్తుందిరా బాబు, మంచి ఆకలి మీద ఉన్నా నేనా. మనం అడుగుదాం. సో ఇతనే అతను డెలివరీ తెచ్చాడు చూడండి మనోడు. 46 దాదా మై థ్యాంక్ యూ దాదా. 42. సో మనోడు తెచ్చిచ్చేసాడు. మనోడు తెచ్చిచ్చేసి వెళ్ళిపోయాడు. సో ఫోన్పే కొట్టాను ఒక 210 రూపీస్. నేను ఆర్డర్ చేసింది వచ్చి 210 వాల్యూ. ఇది హైలైట్ పోండి, కరెక్ట్గా వచ్చింది చూడండి మనకు. బటర్ చీజ్ వాలా వెజ్ మసాలా ఆగిన 5 నిమిషాలకు వచ్చింది. అది 5-7 నిమిషాలకు వచ్చింది. మనం ఇక్కడ పైకి ఎక్కేద్దాం. ఓకే పైకి ఎక్కేసి మనం ఇప్పుడు తినేద్దాం. ఓకే నేను చూపిస్తాను ఏముండని చెప్పేసి. ఐటమ్ వాడు అదండి, వాడు S3, నాది వచ్చి S3 ప్లస్ నా బర్త్ నెంబర్ ఉంటుంది 46 అని చెప్పేసి. సో నేను కాల్ చేశాను. నాకు కాల్ చేస్తే మళ్ళీ కాల్ చేశాను, ఏమో రాలేదు అని చెప్పి. మిగతా వాళ్ళని వేరే ఢిల్లీ దర్బారని చెప్పి వాళ్ళకంతా వచ్చింది. సో నాకు రాలే. 7 మినిట్స్ అయింది, ఆకలి పిక్ చేస్తుంది. సో వాడికి కాల్ చేస్తే లేదు వస్తుంది అన్నాడు. సరే కూర్చుంటే మన స్ట్రీట్కే తెచ్చిచ్చాడు. ఆన్ స్పాట్లో ఫోన్పే కొట్టేసాను 210. కింద భయ్య కూడా కొన్నాడు. కింద భయ్య కొని 180 కొన్నాడు. 4 రోటీ కొన్నాడు, నేను 7 రోటీస్ కొన్నాను. అది రోటీలు తక్కువే, 10 రూపాయలే. కానీ కూరే కాస్ట్ ఇంకోటి 10 రూపాయలు, 70 రూపాయలు. కూర వచ్చి 140 రూపాయలు అట్లా. ఇవన్నీ తీసి పక్కన పెడదాం. ఓకే 2 ప్లేట్లు ఇచ్చాడు. రెండు పట్టాలు ఇచ్చాడు. చపాతి ఇచ్చాడు. ఇది మటన్ చేశాడు. ప్యూర్ వెజ్ అనమాట, పన్నీర్ ఏం కలపవు కదా అని చెప్పాను. సో మటర్ ఇది. సో ఇది రోటీ. మనోడు కాల్ చేశాడు ఇప్పుడే, వెలిగా అన్నాడు, దొరికిందా అన్నాడు. సో దొరికిందా అన్నాడు. రేపు అన్నీ రెండు ఇచ్చాడు చూడండి. రెండు ఇచ్చాడు. ఇది మటరు. ఇది వచ్చి ఉల్లిపాయ ఇచ్చాడు. అది ఎక్కువనే ఇచ్చాడు. ఇద్దరికి వచ్చేటట్టు ఇచ్చినట్టున్నాడు. మొత్తం వేసారు. పిక్కలు ఇచ్చాడు. ఇది జీరా జ్యూస్ ఇచ్చాడు. సాల్ట్ ఇచ్చాడు. నిమ్మకాయ, మిరపకాయ, ब्रेड ऑमलेट मसाला खाओ, प्याज मिर्ची चटनी के साथ खा लो, चटना मसाला खाइए, ब्रेड ऑमलेट. ఇంకా కీరా. సో మీరు చూసారు కదా, రోటీ, సాల్ట్, పిక్కలు, జీరా జ్యూసు, మటన్ 2 కప్పులు ఇచ్చాడు. ఇక్కడ కీరా, లెమన్, మిరపకాయ, ఉల్లిపాయలు ఇచ్చాడు. ఓకే టేస్ట్ చేసి చూద్దాం. మీకు నేను 7 అని రాశాడు చూడండి, 7 అని రాశాడు రోటీ. పుల్కాలాగా ఉంది, పుల్కాలాగా రోటీ చూడండి, సన్న పుల్కాలాగా. మళ్ళీ ఆయిల్ ఎక్కువ వేసాడు, హెల్దీ చేసాడు.
आलू हाँ सेम सेम ही है ఇంకొక రోడ్డు తినేసి నేను ఇంకా ఆపేస్తాను సరిపోయింది రేపు పొద్దుంది నాకు చాలా బాగుంది సో మొత్తానికైతే భోపాల్లో ఆర్డర్ చేసి ఇంకా నేను తినేసాను చాలా బాగుంది చాలా బాగుందంటే ఓకే కరెక్ట్గా ఉంది రైలు కంటే పర్వాలా ఇంటికంటే ఓకే ఇంటికి లెవెల్లో ఉంది అన్నం ఐ మీన్ ఈ రోటీ ఈ మటరు ఆయిల్ ఎక్కువ ఇచ్చాడు ఆయిల్ వేసాను మిగతా అన్నీ ఇచ్చాడు ఎక్స్ట్రా అన్నీ చాలా ఇచ్చాడు నేను 7 రోటీలు ఆర్డర్ చేసుకున్నాను అందులో 4 తిన్నాను 3 ఉంది బటర్ కొంత ఉంది ఆలు కొంత ఉంది పిక్కలు అంతా ఉంది పిక్కలు సాల్ట్ జ్యూస్ ఒకటి ఇచ్చాడు అది అట్లే ఉంది ఇంకా ఉల్లిపాయలు ఇంకా కీర పచ్చిమిరపకాయ అట్లే పెట్టేశాను ఇంకా రేపు వచ్చేసి పెట్టున్నాను పక్కన పెట్టున్నాను అదే ఇక్కడ పెట్టినాను ఇక్కడ పెట్టినాను అది ఇక్కడ పెట్టినాను చూసారు కదా సో ఆడ ఇంకా రేపు పొద్దున నాస్టాకి అదే పొద్దున అంటే వేరే ట్రైన్లో తినేస్తాను పొద్దున అంతేవా ఇంకా హ్యాపీగా పడుకుంటా ఓకే టేక్ కేర్ గుడ్ నైట్ బాయ్